10 రోజుల క్రితం వరకు దంచుకొట్టిన వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన జలాశయాలు నిండుకుండలా మారాయి. ముఖ్యంగా గోదావరి, కృష్ణా నదుల పరవళ్లు తొక్కుతూ సముద్రం వైపు పరుగులు తీస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోసారి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. పది రోజుల క్రితం వరకు దంచుకొట్టిన వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన జలాశయాలు నిండుకుండలా మారాయి. ముఖ్యంగా గోదావరి, కృష్ణా నదులు పరవళ్లు తొక్కుతూ సముద్రం వైపు పరుగులు తీస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోసారి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. ఇక తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ ద్వారా అందిస్తారు. భాస్కర్, చేశాక గత 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులు కావచ్చు, కుంటలు, చెరువులు మొత్తం జలకలతో సంతరించుకున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా గత వారం నుంచి వర్షం పూర్తిగా బంద్ అయిన పరిస్థితి. మరొకసారి ఇవాళ రాత్రి నుంచి మరొక 3 రోజుల పాటు ఇలా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి. ఆ నేపథ్యంలో గత ఎడతెరిపి కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్రం ఇటు నాగార్జున సాగర్, ఇటు అనేక ప్రాజెక్టులు, కాళేశ్వరం, గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం పూర్తిగా నీళ్లతో జలకల సంతరించడంతో రైతుల ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. ఇప్పటికే ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే రైతులు ఇప్పటికే వరి నాట్లు వేయడం కోసం మొత్తం రంగం సిద్ధం చేసుకున్నారు. వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే కొంతమంది నాట్లు పోసారు, కొంతమంది నాట్లు కూడా వేసుకున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో వర్షాలు 15 రోజులతోటి వర్షాలు రావడంతో ఆ గ్రామీణ ప్రాంతం నుంచి ఏదో గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగడంతో రైతులు చిరునవ్వు చెందిస్తున్న పరిస్థితి. ఇప్పటికే వ్యవసాయ పనులు పూర్తి స్థాయిలో ఇలా కొనసాగుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ప్రధానంగా గోదావరికి పరివాహక ప్రాంతం మొత్తం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు ఇప్పటికే పూర్తిగా నిండడం జరిగింది. మత్తలు పోస్తున్న పరిస్థితి. అదేవిధంగా జిల్లాలో తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాలు ఉన్నటువంటి నల్గొండ, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో వాటర్ కావాల్సిన స్థాయికి చేరుకున్న పరిస్థితి. ఇప్పటికే కొన్ని చెరువులు అయితే మత్తలు పోరుస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇప్పటికైతే గోదావరి పరివాహం, ముఖ్యంగా గోదావరి అధికారులు అయితే ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 2వ హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి. ఎవరు కూడా జాలర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కానీ, రైతులు కానీ ఎవరు కూడా గోదావరి పరివాహక ప్రాంతానికి రావద్దు. ఎందుకంటే గోదావరి ఉధృత రూపంగా ప్రవహిస్తున్న పరిస్థితి. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుంటుందో తెలియని పరిస్థితి ఉంటుంది కావచ్చు. ఇప్పటికే ములుగు జిల్లా కలెక్టర్, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఎప్పటికప్పుడు నిరంతరం ఆ జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎస్పీలు, సిపిలు పూర్తి స్థాయిలో ఆ జిల్లాను ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలో మరొక 3 రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం అలర్ట్ అయిన పరిస్థితి. దానికి సంబంధించి ఆయా జిల్లా మంత్రులు అయితే ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ప్రధానంగా జనజీవన స్రవంతికి ఇబ్బంది కలగకుండా, రాకపోకలకు ఇబ్బంది కలగకుండా, విద్యుత్ సమస్య కావచ్చు, అనేక రోడ్డు మార్గాల నుండి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు ఎప్పుడైతే అధికారులను అలర్ట్ చేస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకొని ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భాస్కర్.